ఐపీఎల్ మినీ వేలం మరికొన్ని రోజుల్లో జరగబోతుంటే గత సీజన్లో మన తెలుగు టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమైంది. కాగా గత సీజన్లో విఫలమైన ఆటగాళ్లపైన వేటు వేసేందుకు సన్ రైజర్స్ సిద్ధమవుతుంటే ఇండియన్ సీనియర్ బౌలర్ అయిన మొహమ్మద్ షమీని 10 కోట్ల ధరతో భారీ ఆశలతో జట్లోకి తీసుకుంటే ఘోరంగా విఫలమయ్యాడు మొహమ్మద్ షమీ. 9 మ్యాచెస్ ఆడగా 6 వికెట్లు మాత్రమే తీస్తే ఎకానమీ రేటు కూడా 12కి దగ్గరగా ఉంది. దీంతో సన్ రైజర్స్ జట్టు మొహమ్మద్ షమీని విడుదల చేసే అవకాశం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మొహమ్మద్ షమీకి రిప్లేస్మెంట్గా ఈసారి వేలంలో హైదరాబాద్ జట్టు టార్గెట్ చేసే 3 ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొహమ్మద్ షమీకి రిప్లేస్మెంట్గా ఏ ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐపీఎల్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. షమీకి రిప్లేస్మెంట్గా సన్ రైజర్స్ జట్టు వేలంలో టార్గెట్ చేసే 3 ప్లేయర్స్ చూసినట్టయితే ఫస్ట్ ప్లేయర్ నథన్ ఎల్లిస్. లాస్ట్ సీజన్లో సిఎస్కే జట్లో ఉన్నప్పటికీ పెద్దగా ఆడే అవకాశాలు అయితే రాలేదు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడగా ప్రస్తుతం ఆస్ట్రేలియా టీంలో వైట్ బాల్ ఫార్మాట్లో రెగ్యులర్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. సో ఇటీవల ఇండియాతో T20 సిరీస్లో కూడా అద్భుతంగా రాణించాడు. షమీకి రిప్లేస్మెంట్గా సన్ రైజర్స్ జట్టు నథన్ ఎల్లిస్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ ప్లేయర్ టీ నటరాజన్. లాస్ట్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లో ఉన్నప్పటికీ ఆడే అవకాశాలు రాలేదు. ఇతను కూడా దాదాపుగా 10 కోట్ల ధర పెట్టినప్పటికీ ఢిల్లీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయింది. అయితే గతంలో సన్ రైజర్స్కే ఆడడం జరిగింది. టీ నటరాజన్ అద్భుతంగా ఆడాడు. సో మరొకసారి సన్ రైజర్స్ జట్టు ఇతన్ని జట్లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. షమీకి రీప్లేస్మెంట్గా నటరాజన్ కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ ప్లేయర్ జాకోబ్ డఫీ. సో న్యూజిలాండ్ తరపున ఇటీవల T20 ఫార్మాట్లో అద్భుతంగా ఆడుతున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ ఇతను. సో ఇతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇతను షమీకి రీప్లేస్మెంట్గా కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాకోబ్ డఫే ఇతన్ని కూడా సన్ రైజర్స్ జట్టు టార్గెట్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. షమీకి రీప్లేస్మెంట్గా ఏ ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.